ప్రభువునందు నాకు అత్యంత దేవుని పిల్లలారా, ఈ పునరుత్థాన దినమందు అనగా మొదటి పునరుత్థాన దినమందు యేసునాథుడు నీ కొరకు నా కొరకు శిలువ మరణం ఉంది, సమాధిలో పెట్టబడి నేను 3వ దినాన లేస్తానన్న మాట ప్రకారం మరో దినాన అనగా 6వ దినాన యేసునాథుడు లేస్తాడు. అందరికంటే ముందుగా ఆనాడు ప్రభు శరీరీతిగా ఉన్న సమయంలో కానీ ఈనాడు ప్రభువు లేని ఈ సమయం ముందు కానీ స్త్రీలు భక్తి విషయంలో చాలా ముందంచెలు ఉంటారని చెప్పక తప్పదు. నిజముగా ఆనాడు సిలువ వేయబడినప్పుడు కూడా అనేక మంది ఏమండి భక్తుల్లాగా ఉన్నారా కానీ అవకాశం ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు వారు లేకపోయారు. సిలువ వేసినప్పుడు కూడా తన ప్రియమైన శిష్యుడే యోహాను ఉన్నాడు, మిగతా వారందరూ కూడా చెదిరిపోయారు. స్త్రీలు మాత్రం చుట్టూ చేరి మొర్రపెట్టి ప్రార్థించి విలపించి గూజాడి ఆయన గూర్చి ఎన్నో ఏమండి దుఃఖం పాటించారు. అలాగే నేను తిరుగులేసేదన్న మాట మాత్రము మరల స్త్రీలే జ్ఞాపకం చేసుకున్నారు, పురుషులు మాత్రం జ్ఞాపకం ఉంచుకోలేదు. ఎవరు మనకోవద్దు, పురుషుల్ని కిందపరుస్తున్నట్టు నేను కూడా ఉన్నాను కదా, పురుషుడు నేను కూడా ఉన్నాను కదా. స్త్రీలను అంటే నేను అందులో మినహింపేం కాదు, నేను కూడా పురుషుడినే. కాబట్టి మనకి వాళ్ళకు ఉన్న తేడా ఏమిటంటే మనకు అవకాశం ఉన్నప్పుడే, నిజంగా చెప్తున్నాను, వాళ్ళ అవకాశం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా దేవుని ఆరాధించాలని అభిలాష వారికి ఉంటున్నారు. నేను 3వ దినాన లేచిన నమ్మకం మాట అందరూ మర్చిపోయారు, మగ్దలేని మరియ మాత్రం మరిసిపోలేదు. హల్లెలూయా. మగ్దలేని మరియ మరసపోకుండా యేసునాథుడు సమాధి యొద్దకు తెల్లవారుస్తుండగానే ఏమండి ఆ సమాధి యొద్దకు వెళ్ళింది తల్లిగారు. వెళ్ళినప్పుడు ఆ సమాధి మీద తొలగించబడి ఉన్న రాయి మాత్రము బయటికి తొలగించబడి ఉన్నది. రోమా సామ్రాజ్యపు చట్టపు ముద్ర వేసి ఏమండి ఆ సమాధి మీద ఒక పెద్ద రాయిని ఉంచారు. మగ్దలేని మరి వెళ్ళినప్పటికీ ఆ సమాధి మీద ఒక రాయ తొలగించబడింది. ఎప్పుడు తొలగించబడిందో ఇంక భయపడింది. చూసినప్పటికీ ఎవరు లేదు. పరుగున వెళ్ళింది, పట్టణానికి వెళ్ళిపోయింది. శిష్యులు కూర్చున్నారు అక్కడ పేతురు గారు, యోహాను గారు, మిగతా తదితర భక్తులు అందరూ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఈ వెళ్ళి మన చెప్పింది, అయ్యా సమాధి చేయబడిన మన యొక్క యేసు దేహము అందులో కనబడలేదు, ఖాళీ దేహము కనిపించిందయ్యా అన్నప్పుడు అందరికి ఆశ్చర్యం వేసింది. ఏమండి ప్రియ భక్తుడు యోహాను అలాగే పేతురు కూడా, ఇద్దరు కూడా, సీమోనుకి పేతురు ఇద్దరు కూడా, యోహానును పేతురు కూడా పరుగు అన్నది ఏం చేశారు, సమాధి ఎద్దుకు వచ్చాడు. ముందుగానే వచ్చాడు యోహాను, కానీ సమాధిలోనికి వెళ్ళే ధైర్యం సాగలేదు. కానీ వెనక నుండి వచ్చిన పేతురు మాత్రం చూశాడు, ధైర్యం చేశాడు, సమాధిలో తొంగి ఉండి లోపలికి చూశాడు. గమనించండి. అయితే ఆ సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండటయు చూశాను. నారబట్టలు పడి ఉండట చూశారు, ఏం చేశారు కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడ వచ్చి సమాధిలో ప్రవేశించి, యోహాను గారు అయితే వచ్చారు, ముందుగా ధైర్యం చేసి వచ్చారు, కానీ బొంగి చూశాడు, కానీ లోపలికి మాత్రము ప్రవేశించే ధైర్యం చేయలేదు. పేతురు మాత్రం ఏం చేశారు, సమాధి లోపలికి వెళ్ళారు. పేతురు సమాధి లోపలికి వెళ్ళినప్పటికీ ఒక వింతైన ఆశ్చర్యమైన సంగతి ఆయన కనబడినది. ఆ వింతైన ఆశ్చర్యమైన సంగతి ఈరోజు మనం మూలవాక్యం చదువుకున్నాము. ఏమిటో ఆ వింతైన ఆశ్చర్యమైన సంగతి చూసారా? అప్పటికే యేసు లేచాడని అంత
ఏమిటి? యేసైతే కనిపించలేదు, ఆయన శరీరము కనిపించలేదు, ఆయన శరీరం చుట్టబడిన బట్టలు మాత్రము కనిపించలేదు. అంటే వాళ్ళు సమాధి చేయబడిన ఆ శరీరము కనిపించలేదు, సమాధి ఖాళీగా ఉన్నది. బట్టలు మాత్రము ఆ శవానికి అనగా బాడీకి చుట్టబడిన బట్టలు మాత్రం, నార బట్టలు మాత్రము కనిపించాయి. కనిపించినప్పుడు ఆ కనిపించిన సంగతి ఎలా కనిపించాయి చూడండి. ఎలా కనిపించాయి? నార బట్టలు పడి ఉండుటయు, 7 నార బట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నార బట్టల యొద్ద ఉండగా వేరుగా ఒక చోట సుట్టి పెట్టి ఉండుట చూశాను. హల్లెలూయా. ఆయన ఒక వింతైన ఆశ్చర్యమైన సంగతి కనబడినది. యేసునాథుల శరీరంలో దేహములకు చుట్టబడిన బట్టలు తలకు చుట్టారు, శరీరానికి కూడా చుట్టారు. తలకు చుట్టబడిన నార వస్త్రాలు మాత్రము క్రమముగా చుట్టి మడత పెట్టి సుట్టు పెట్టి ఒక మూలన పెట్టారు. ఎవరో? యేసయ్య పెట్టాడు. అందులో ఒకరు వెళ్తారు. కానీ ఆయన దేహంలో చుట్టబడిన నార వస్త్రములు మాత్రము సిందరవందరముగా కనిపించాయి. పడి ఉండడు చూసిన అర్థం ఏమిటి? మనం లేచినప్పుడు ఏం చేస్తాం? మన బట్టలు అంటే కింద వేసుకున్న బట్టలు సిందరవందరంగా పడి ఉంటాయి, క్రమముగా ఉంటారు. అలాగే యేసయ్య లేచినప్పుడు ఆయన శరీరంలో చుట్టబడిన బట్టలు ఏం చేశాయి? క్రమము లేదు, సిందరవందరంగా పడి ఉన్నాయి. ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాయి. ఆయన తలకు చుట్టబడిన రుమాలు మాత్రము చక్కగా మడత పెట్టి సుట్టి పెట్టి ఒక మూలన పెట్టబడి ఉన్నది. ఇప్పుడు గమనించండి, ఈ యొక్క మాటకు మనము సాదృశ్యముగా యేసు మౌనముగా తన మరణము తర్వాత, సమాధిలో లేచిన తర్వాత ఈ లోకమునకు ఆయన చెప్పబోతున్న సంగతులు ఏమిటి, ఉపదేశం ఏమిటి, బోధ ఏమిటి మనం చూద్దాం. యేసు మరణించినప్పుడు ఏమండి? శిలువలో ఎన్ని మాటలు పలికారు? 7 మాటలు పలికారని మనం క్రైస్తవ సమాజం చెప్పుకుంటుంది. ఆ 7 మాటలు కూడా మానవుల యొక్క మనుగడకు అవసరమైన మాటలే పలికారు. అంతేకాదు, శిలువ మరణమునకు ముందు 3.5 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్య చేసి, ఆ 3.5 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా ఆయన ఖాళీ లేకుండా మానవ లోకములకు ఎన్నో బోధలు చేశారు. అది జీవించినప్పుడు ఆయన ఎన్నో బోధలు చేశారు. మరణమునకు ముందు శిలువలో ఎన్నో బోధలు చేశారు. అంతేకాదు, ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన దేహమునకు చుట్టబడిన వస్త్రముల ద్వారా మౌనముగానే మానవ సమాజానికి, లోకములకు ఒక ముఖ్య సందేశము ఇస్తున్నాడు. ఏమిటో తెలుసా? దీని అర్థం ఏమిటి? నార బట్టలు అన్నాడు. ఏం బట్టలు? నార బట్టలు. దేనికి చుట్టబడ్డాయి? శరీరములకు. నార బట్టలు బైబిల్ పరిభాషలో సాదృశ్యముగా ఒక ఉపమానము కలిగి ఉన్నది, చెప్పబడినది. నార బట్టలకు సాదృశ్యం ఉన్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8 చదవండి. 8 ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలను ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సంఘ వధువులకు కూడా నార బట్టలు ధరించబడబోతున్నాయి భవిష్యత్ కాలంలో. యేసునాథుని కాబోయే భార్య కూడా ప్రకటన చదవబడినట్లు వధువును గురించి మాట్లాడుతున్న మాటలు. ఆమె కూడా నారబట్టలు ఇవ్వబడి, ఆ నారబట్టలు ఏమిటో తెలుసా? ఏం బట్టలు? నారబట్టలు. ఆ నారబట్టలు సాదృశ్య భాషలు ఏమిటి? అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నారబట్టల సాదృశ్యం ఏమిటి అన్నారు బైబిల్ పరిభాషలో? అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఇప్పుడు నారబట్టలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు
పరిశుద్ధుల యొక్క నీతి. ఇప్పుడు మళ్ళరండి, ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయము 7 ఏమన్నాడు? యేసు శరీరమునకు నారబట్టలు కూడా ఆనాడు ధరించారు. ఆయన లేచినప్పుడు తప్ప శరీరం కనిపించదు, నారబట్టలు మాత్రం సమాధిలో కనపడ్డాయి. శరీరమునకు చుట్టబడిన నారబట్టలు చంద్రవందరముగా ఉన్నాయి, కానీ తలకు చుట్టబడిన నారబట్టలు మాత్రం క్రమంగా చుట్టి పెట్టి ఒక ప్రక్కన పెట్టి. ఇప్పుడు దీని అర్థం ఏమిటి? ఇప్పుడు బైబిల్లో ఉన్న కనబడుతున్న దేవుడు తన యొక్క నార వస్త్రముల ద్వారా ఈ ప్రపంచమునకు, మానవుల సమాజమునకు ఏమి ఉపదేశం చేస్తున్నాయంటే, నారబట్టలు ఏమన్నాము? పరిశుద్ధుల యొక్క నీతి. ఇప్పుడు గమనించండి, యేసు యొక్క శరీరముతో సంఘాన్ని పోల్చాడు బైబిల్ భాష, అంతే కదా? ఆయన శరీరముతో సంఘాన్ని ఒక్కటే. ఆయన శరీరములో చూపించబడ్డారు, ఆ శరీరంలో మీరు వాపు తీసుకున్నారు, మీరు ఆయన ఆ శరీరం అభయమై ఉన్నారంటాడు, అంతేనా? సంఘాన్ని ఏం చేసి చూశాడు? సంఘానికి శిరస్సు అయితే శరీరం ఎవరు? సంఘం. సంఘానికి శిరస్సు అయితే శరీరం ఎవరు? సంఘం. ఇప్పుడు శిరస్సు ఎవరు? శిరస్సు ఎవరు? యేసు. సంఘము యొక్క యేసు యొక్క శరీరం ఎవరు? అంటే సంఘం. అర్థమైంది ఇప్పుడు? అంటే తలకు చుట్టబడిన వస్త్రములు ఏమయ్యావి? క్రమముగా ఉన్నాయి, పెంచబడ్డాయి. అంటే దేవుడు తనకిచ్చిన పరిచర్యను, ఈ పరిశుద్ధ నీతి క్రియలుగా పరిశుద్ధుల పరిచర్య కూడా వాడబడతాయి. దేవుడు తనకి అప్పగించిన పనిని మాత్రం ఏం చేశాడు? ఆయన సంపూర్ణము చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయములో ఏమన్నాడు ప్రభువు? యోహాను సువార్త 17వ అధ్యాయము 4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. భూమి మీద నేను మహిమపరిచితిని. పరమదేవుడు, తండ్రి అయిన దేవుడు యేసునాథునికి ఏ పని అప్పగించాడు, ఏ పరిస్థితి అప్పగించాడో ఈ భూలోకమందు తాను సంపూర్ణము చేశాడు. ఎవరు చేశారు? యేసయ్య ఏమన్నాడు సాక్ష్యం? నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణము చేశాను అన్నాడు. అంటే తాను ఏ పని అప్పగించాడో ఆ పని ఏం చేశారు? ఆయన సంపూర్ణ నెరవేర్చినంటే నా పని, నీవు నాకు ఎందుకు ఏ నిమిత్తం ఏ ఉద్దేశం పంపావో ఈ లోకానికి, ఆ ఉద్దేశం నేను నెరవేర్చాను. అంటే నా పని కంప్లీట్ చేసుకున్నాను. అందుకే ఆయన తలకు చుట్టబడిన వస్త్రాలు ఏం చేశాయి? ఇప్పుడు ఇదిగో మీకు సాధువు చెబుతున్నాను, నాకు అప్పగించిన దేవుని పనిని సంపూర్ణంగా కంప్లీట్ చేశాను అని ఆ తలకు చుట్టబడిన నారవస్త్రం ఏం చేశాడు? క్రమంగా చుట్టి పెట్టాడు. అంటే నా పని అయిపోయింది, దేవుడు నాకు అప్పగించిన పనిని ఏం చేశాను? సంపూర్ణంగా నెరవేర్చాను. రైట్. అంటే యేసయ్య దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. తన తండ్రిని దేవుడు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు. మరి ఇప్పుడు సంఘము ఏమన్నాము? ఆయన శరీరంలో సాదృశ్యం అన్నాము కదా. మరి శరీరంలో సత్వమైన నారవస్త్రాలు ఎలా ఉన్నాయి? కడియుంట చూశారు. ఎలా ఉన్నాయి? అవి క్రమము లేవు, చంద్రవంద్రముగా ఉన్నాయి. అంటే ఎక్కడదే పడితే అక్కడ ఉన్నాయి. చూడడానికి ఒక ఆకారం లేదు, క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. ఏమిటి? యేసు శరీరమును సంఘము ఈ రోజు క్రమము లేదు. దేవుడు అప్పగించిన పని సంఘము పరిపూర్ణంగా నెరవేర్చుట లేదు, అంతే కదా? వస్త్రముల ద్వారా దేవుడు మనకు ఇస్తున్న మౌన సందేశము. ఏం చేస్తున్నాడు దేవుడు? మీరు టైటిల్ పెట్టుకోండి, పర్వాలేదు. తన దేహమునకు చుట్టబడిన నారవస్త్రముల ద్వారా ఈ మానవాళికి ఇస్తున్న మౌన సందేశం. ఏమిటా మౌన సందేశము? దేవుడు నాకు అప్పగించిన పని మాత్రం నేను సంపూర్ణం చేశాను అయ్యా, దానికి సాదృశ్యం ఇదిగో నా తలకు చుట్టబడిన నారవస్త్రాలు నేను చుట్టి పెట్టాను.
మరి నా శరీరం చుట్టబడి నా వస్త్రం ఎందుకు చుట్టుపెట్టలేదు? ఇంకా సంఘము క్రమము లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, క్రమశిక్షణ లేదు. ఎవరికి అప్పగించిన వారి పని వారి సంపూర్ణ నెరవేర్చడం లేదు. ఎవరైనా దేవుని యొక్క పాత్రలుగా వాడబడుతున్న వారు, దేవుడి బిడ్డలుగా ఉండబడుతున్న వారు, విశ్వాసులు అయితేనేమి, సేవకులు అయితేనేమి, మరి ఎవరైనా లేదు డాక్టరేట్లు అయితేనేమి, ఎవరైనా దేవుడు వారికి అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చక ఇంకా మీ పని పరిపూర్ణంగా కాలేదు, అది నా దృష్టికి యోగ్యమ కాలేదు, మీరు పరిపూర్ణుల కండి. ఆ నారవస్త్రములు నేను ఎలా నా తలకు చుట్టబడి నారవస్త్రం ఎలా చుట్టి పెట్టానో, నా శరీరంలో సాదృశ్యమగు ఓ సంఘమా, మీ నారబట్టలు కూడా ఏం లేదు, మీ యొక్క క్రియలు కూడా మీరు చక్కగా పెట్టుకుని సరిదిద్దు ఏం చేసుకున్నాడు, క్రమంగా ఉండండి. అంతే కదా అర్థం? అంతేనా? యేసునాథుని యొక్క శరీరంలో చుట్టబడి నారవస్త్రాలు పరిశుద్ధ క్రియలు అన్నాము కదా. అంటే సంఘము యొక్క క్రియలు సరిదిద్దుకొని దిద్దుబాటు చేసుకొని ఏమిటి క్రమశిక్షణతో ఉండి దేవుడు మనకు అప్పగించిన పని మనం ఏం చేసుకోవాలి, సంపూర్ణంగా నెరవేర్చమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఈరోజు సంఘములో సిద్ధాంత విషయంలో క్రమము లేదు, దేవుని యొక్క సిద్ధాంత విషయంలో క్రమము లేదు, సేవకుల బోధ విషయంలో క్రమము లేదు. ఏమండి, ఏది ఒప్పో ఏది తప్పో తెలియబడక సిద్ధాంత గందరగోళంలో ఉన్నది సంఘము. ఆ గందరగోళం నడిపిస్తున్న సేవకుల అయోమయ ఉన్నారు. ఏది సత్యమేది అసత్యమో పరిపూర్ణంగా తెలియబడలేకపోతున్నది. నైమ్య విశ్వాసులైన మనము కూడా ఏం చేస్తున్నాము, క్రమము లేదు. దేవుడు సంఘానికి ఒక క్రమశిక్షణ ఇచ్చాడు, క్రమం ఇచ్చాడు. క్రమము లేకుండా అన్నాడు ప్రతిదీ క్రమముగా మర్యాద పూర్వకంగా జరిగించాడు అన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ఏమన్నాడు? ప్రతిదీ క్రమముగా మర్యాద పూర్వకముగా జరిగించండి. క్రమము లేని ఆరాధన కానీ, క్రమము లేని క్రైస్తవ జీవితం కానీ దేవునికి అయిష్ట జీవితము. దేవునికి అసలు ఇష్టమే కాదు అది జీవితాలు. క్రమము కంపల్సరీగా ఉండాలి. అవకాశం లేనప్పుడు, ఒకవేళ ఇంకా ప్రాణాపేక్షలు ఉన్నప్పుడు, అవకాశం దొరకదేమన్నప్పుడు ఒకవేళ చిన్న తుట్టులు పడితే పడవచ్చు. కానీ క్రమం అయితే తప్పనిసరిగా ఉండాలి. అయితే బోధకులైతేనేమి, విశ్వాసులైతేనేమి, బోధకులు ఏం చేసుకోవాలి, వారు చేస్తున్న బోధలో కానీ జీవిస్తున్న జీవితంలో కానీ క్రమశిక్షణ కలిగి సరిదిద్దుకోవాలి. వారి వస్త్రాలు వారు చుట్టుకోవాలి. విశ్వాసులైన మీరు కూడా ఏం చేసుకోవాలి, మన వస్త్రములను మనము చుట్టుపెట్టేవా, నీవు నాకు అనిపించిన ఈ సేవలు కానీ, ఈ పరిచర్యని కానీ, లేకపోతే విశ్వాస జీవితాన్ని కానీ నేను సంపూర్ణంగా నెరవేర్చిని అని ధైర్యంగా చెప్పబడే దినము కొరకు దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నామో మనకి తెలియాలి. నేను యేసయ్య దేహమునకు సాదృశ్యము, యేసయ్య దేహము చుట్టూ వస్త్ర చంద్రవందరం ఉన్నాయి. అది నేనే కాబట్టి నా క్రియలు నేనేం చేసుకోవాలి, మార్పు చేసుకోవాలి. ఆశ్చర్యంగా చూస్తాం, ఎంతగా ఆలోచిస్తాం, బుర్రకాయ కేకదో ఏం చెప్తున్నాడో, ఏం చేస్తున్నాము, ఏం వింటున్నాము, సంఘానికి వస్తున్నామని పేరు మాత్రం ఉన్నది. క్రైస్తవ జీవితం ఒక్కొక్క మెట్టి ఎక్కాలి. గతించిన కాలము కొన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఆ తప్పిదములు ఏం చేసుకోవాలి, విడిపించబడతాననిక దిద్దుబాటు లేదు అంటాడు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటాడు 51వ కీర్తన. దిద్దుబాటు నీకు అసహ్యం. సపోజ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దిద్దుబాటు చేస్తున్నాడు. ఎవరైనా దిద్దుబాటు చేస్తున్నాడు, తనతో దిద్దుబాటు చేసుకుంటున్నాడా? కాదు కదా. తన ఎందుకు దిద్దుబాటు చేసుకోలేదు? తన తలకు చుట్టబడిన వస్త్రాలు కంప్లీట్ గా నెరవేర్చుకున్నాను బాబు, నేను క్రమం కొన్నాను, నాకైతే అప్పగించిన పరిచయం నేను సకాలం నెరవేర్చాను, ఇక చేయవలసిన పని క్రియలు కానీ పరిచయం కానీ మీదే, మీరు క్రమంగా ఉండండి, నా యొక్క ఏమండి నామములకు వన్నె తెచ్చిన వారుగా ఉండండి అని దేవుడు అభిప్రాయపడుతుంది.
దేవుడి అభిప్రాయాన్ని మనం గౌరవించాలి, దేవుని ఆలోచన మనం గౌరవించాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చాలి, ఆలోచన ఉండాలి లేదా? దేవుని ఆలోచన నెరవేర్చాలంటే ముందు క్రమిస్తవ జీవితానికి క్రమశిక్షణ ఉండాలంటే ప్రాముఖ్యముగా క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళే మనస్సు ఉండాలి అంటాడు. ఎగ్రికల్చర్ కొందరు మానుకున్నట్టు కొందరు మానుకున్నట్లు సమాజముగా కూడడం మానకూడదంట కదా. క్రైస్తవ జీవితమునకు ముందు ఏమి కావాలి? దేవుడితో మంచి సంబంధం కావాలి. దేవుడితో ఎలాంటి సంబంధం కావాలి? సంబంధం కావాలి. సంబంధం కావాలంటే మనం ఏమవ్వాలి? ఇప్పుడు క్రీస్తు సహవాసం స్థాయి. కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట అంటాడు చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఎవరి సహవాసం పిలవబడ్డామని చెప్తున్నాడు తెలుసా? ప్రభు అయిన దేవుడు చూడండి 1:9 చదవండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1:9. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఏమన్నాడు ఇప్పుడు? యేసుతో సహవాసం చేయడానికి మందిరానికి రావాలి. మనుషులతో సహవాసం చేయని అవసరం లేదండి. చేస్తే మంచిదే. దేవుడితో సహవాసం చేయాలి, మనుషులతో సహవాసం చేయాలి, తప్పక చేయాలి. కానీ యేసుతో సహవాసం మనం విడిచిపెట్టేసాం అనుకో, ఆటోమేటిక్గా దేవుడితో సహవాసము కోల్పోతాం. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, యేసయ్యను నమ్ముకున్నాము కాబట్టి ఆయన చెయ్యిని ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టే ఏమండి అవకాశము విడిచిపెట్టే ఒకవేళ ఆ స్థితి కలిగి ఉన్నప్పుడు దేవా ఏడవాలి. ఎఫ్రాయిము ఏడ్చాడు, నన్ను విడిచిపెట్టకుండా నడిపించమంటే ఎఫ్రాయిమును సేయిపడి నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను నడిపించడానికి ఇష్టపడుతుంది. ఎఫ్రాయిముకు సేయించి నడిపించాడు. నడిపించమంటే ఆయనకు చూపు లేదా, కళ్ళు లేవా, కాళ్ళు లేవా, ఏమి లేవు నడిపించాడు. నేను సరైన మార్గంలో నడవలేకపోతున్నాను ప్రభువా, నీ వాక్యంలో నడిపించంటే వాక్యం ఎక్కడ జరుగుతుంది? వాక్యం ఎక్కడ జరుగుతుంది? సపోజ్ ఎలాంటి సోమరులైనా ఏమనుకోవద్దు. కొంతమంది బైబిల్కి అలవాట్లేదు, బైబిల్ చదువు అలవాట్లేదు. చాలా మంది ఆదివారం నాడు మాత్రమే, అప్పుడు కూడా చాలా మంది బైబిల్కి అవకాశం ఉండదు, బైబిల్ చదివే అవకాశం ఉండదు. మరి బైబిల్ చదవకపోతే దేవుని యొక్క వాక్యం తెలియకపోతే దేవుడు ఎలా మనం సహవాసం చేస్తాం? అలాంటి మందులకైనా సోమరులకైనా కనీసం ఆదివారమైన వాక్యం దొరుకుతుంది కదా. అదేనమాట ప్రభువుకి ఎందుకు సహవాసం చేయాలి? కనీసం నువ్వు దినమెల్లా చదవకపోయినా ఏమన్నా ధర్మశాస్త్రం దివారాత్రములు ధర్మశాస్త్రం ధ్యానిస్తూ అంటే ఆనందిస్తూ ధ్యానించాలట. సంతోషంతో ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఇప్పుడు రోజు మనం చదవలేకపోవచ్చు, కనీసం ఏం చేసుకోవాలి? వారానికి ఒకసారైనా దేవుడు మాట వినడం వల్ల విశ్వాసము పెరుగుతుంది. ఒక రోజైనా మనం దేవుని వాక్యం వినగలిగిన మనసు ఉన్నప్పుడు మనం చేసే తప్పిదములు ఒక్కొక్కటి ఏం చేసుకుంటాం సరి చేసుకునే భాగ్యం దేవుడు ఇస్తాడు. నాకు అంతా తెలుసు అనుకునే వేదాంతి లోకంలో ఎవరు కావాలి. రోజు బైబిల్ నాకేం తెలియదు, రోజు మీకు చెబుతున్న రోజు మీరు ఉంటుంది ఏమి తెలియదండి. మనకు తెలిసిన జ్ఞానం ఏర్పడ్డది అర్థమవుతుంది. రోజు బైబిల్ మనకు కొత్త అండి, రోజు కొత్త. ఈరోజు అంతా చదివేశాం అనుకోండి, మీరు లేదు. మరి సపోజ్ వారానికి ఎవరు చదవలేకపోతే కనీసం దేవుని మందిరానికి వచ్చినప్పుడు చదువుతారు. అందుకే యేసుతో మన సహవాసానికి పిలువబడ్డాం. సహవాసములకు పిలువబడ్డ మనం అందరము సమాజముగా కూడటం మానకూడదు అన్నాడు. ఆ దినము సమీపించిన కొలది, ఏ దినము సమీపించిన కొలది? యేసు రాకడ సమీపించిన కొలది మీరు అధికముగా కూడుకోనండి. ఒక ఆదివారమే కాదు, మీరేమనుకోకండి బిడ్డలారా. ఒక ఆదివారం చేసే ప్రబల్లో పాల్గొని పోలీసులు మోక్ష మార్గం ఉద్దేశించి అనుకోవడం మీలో లేదు. ఎందుకో తెలుసా? తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక అవివేకం తీసుకుంటే దాని యొక్క ప్రమాదం కూడా ఉన్నది. అవివేకం తీసుకుంటే దాని యొక్క నష్టము కూడా ఉన్నదే. కనుక ఏం చేసుకోవాలి? మనం అందరం కూడా దేవుడు వాక్యం పరిశుద్ధ దేవుడు వాక్యం రోజు వినాలి. ఏ సహవాసం కూడా పిలవబడ్డా సమాజం కూడా రెండు విషయము మానకూడదు. అంతేకాదు సమాజంలో కూడిన మనము చూడండి 10 లాంటి కూడా గురించి 10
సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెనని మీరు కక్షలు లేక ఏక మనసు లేక తాత్పర్యంతో మీరు సనుద్ధులై ఉండవలనని ప్రభువు ఆయన యేసుక్రీస్తు మిమ్మల్ని వేడుకొలుస్తున్నాను. గమనించే మాట, సమాజముగా కూడిన మనలో ఏముండకూడదు అన్నాడు. ఇప్పుడు కక్షలు, కలహములు, క్రోధములు ఉండకూడదు. ఇప్పుడు చెప్పారు, ఎక్కువ చదివి ఏం వార్త చదివి రెడీ అనుకున్నారా? యేసు శరీరమునకు చుట్టబడిన వస్త్రాలు ఎలా పడి ఉన్నాయి? చంద్రవంద్రం ఉన్నాయి. అవి వస్త్రాలు ఏమిటి అన్నాము? నీతి క్రియలే కదా. అంటే మన నీతి క్రియలు సరిగ్గా లేవు, క్రమము లేదు అని అర్థం. క్రమం లేకపోవడం ఏమిటి? కొంతమంది అయితే దేవుని మందిరానికి దూరం అయిపోతున్నాము, మరి కొంతమంది వచ్చిన వారు ఏం చేస్తున్నాము? కక్షలు, క్రోధములు, యాక భావము లేకపోతున్నది. నీవెవరో నేను ఎవరో, మెట్టు దాటిపోతే నీకు నాకు సంబంధం లేనట్టుగా ప్రవర్తన చేస్తున్నాను. అదే నాడు క్రైస్తవ ఆదిమ సంఘం నేర్పించినది. మెట్టు దిగిపోతే ఎవరో నేను ఎవరో తెలియనట్టుగా మనం ప్రవర్తిస్తాం. బయట కనీసం గౌరవ వందనాలు కూడా చెప్పుకో, కనీసం మనసారా గుండెల లోపల నుండి ఫీవర్ అని పిలవలేము. మనం గుండెల లోపల నుండి వచ్చే అభిమానం విప్పు కూడా పిలవలేని స్థితిలో ఉన్నామో లేదు మీ మనసులో తెలుస్తుంది. ఇక మన సంఘమే కాదు, సార్వత్రిక సంఘమానికి ఇదే స్థితిలో ఉండాలి. ఒకవేళ ఆదిమ సంఘం ఈ విధానం లేక ఏసయ్య అలా చెప్పకపోతే కదా, ఒకవేళ చెప్పకపోతే పోలేమన్నాడు. ఆదిమ సంఘములు ఏమున్నది? ఏ లోపం ఉన్నదా లేదా? ఏ లోపం ఉన్నది? అందుకే ఆదిమ సంఘములో ఉన్న లోపాలు తెలుసుకున్న దేవుడు తన దేవునికి చుట్టబడిన వస్త్రాలు చంద్రవందనం వదిలేశాడు. ఎందుకు? మీ యొక్క క్రియలు మీరు చక్కదిద్దుకుని నా యొక్క నామమునకు యోగ్య నీతిలో నడవండి అని అన్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నామో ఆలోచించడం. అంటే పరిశుద్ధులు, విశ్వాసులు, సేవకుల యొక్క ఏమండి క్రియలు వారు దిద్దుకున్నటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనం ఇది దిద్దుకుంటున్నాము లేదా? వాడు చెప్పేది ఏంటి, మేము వినేది ఏంటి? మేము వినేది. చాలా మందికి గుణాలు ఉన్నాయి, ఇక్కడ మాత్రమే మాట్లాడతాం. బయటికి వెళ్ళిన తర్వాత నేను నా బ్రతుకు లేకుండా దేవుడు చూస్తున్నాడు. ఏమండి, సమాజం కూడా చూస్తున్నాడు. సమాజం చూస్తుంది, మనం చూస్తున్నాం. ప్రక్క వాళ్ళు ప్రేమించలేదు, ఇరుగు వాళ్ళు ప్రేమించలేదు, పొరుగు వాళ్ళు ప్రేమించలేదు. ఎవరినో కుక్క పేరు నక్క పేరు నీకెందుకు? సపోజ్ కుక్క పేరు నక్క పేరు అన్నారనుకోండి, ఆ కుక్కకి అనుకోండి, అది నక్కకి అనుకోండి, నాకే అన్నారా నేనెందుకు అనుకోవాలి? అంటే ఆ వ్యక్తి మీద మనకేమి లేదు, ఇప్పుడు మంచి అభిప్రాయం మనకు లేదు. ఒక వ్యక్తి మీద మంచి అభిప్రాయం ఉండాలంటే ఆ వ్యక్తి మనం ఏం చేసుకోవాలి? గౌరవంగా చూడాలి. గౌరవంగా చూడాలంటే అర్థం ఏమిటి? నేను ఎలాంటి దోషంతో ఉన్నానో అవతల వారు కూడా అలాంటి దోషంతో ఉన్నారు. అంటే మన దోషాలు మనం లెక్క పెట్టుకోగానే పక్కవాడి దోషాలు ఇప్పుడు లెక్క పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇది చాలా ఘోరమైన పాపము. పరిశుద్ధులు గమనించండి. మన లోపములు మనం ఎత్తి చూపుకోకుండా, మనం లోపాన్ని పరీక్షించుకోకుండా ఇతరుల లోపల ఎప్పుడైతే చూస్తామో వాడంత ఘోర పాప ఎవడూ లేడండి. ఈరోజు చెప్తున్నాను. ఎందుకు ఆ మాట అంటున్నాను తెలుసా? నీతిమంతుడు లేడు కదా, ఒక్కడూ లేడే కదా. మరి నీతిమంతుడు లేనప్పుడు పక్కవాడి లోపాలు ఎందుకు చూపుతారు? ఈ లోపాలు ఏంటి ఏమన్నాడు? ఈ లోపాలేంటి మీరు ఎత్తు చెప్పుకొని విమర్శించుకొని ఏం చేసుకోవాలి? విమర్శించుకొని సరిదిద్దుకోవాలి. ఏ విషయంలో నేను లోపకాల జీవితం జీవిస్తున్నాను, ఏ లోపంలో నా బ్రతుకు, నా ఆలోచన విధానం ఎలాగున్నదని ఆలోచించాలి. ఎప్పుడూ కూడా ప్రక్కవారి లోపాలు ఎత్తుచుకున్న వారు వాడి లోపాలు ఎప్పుడూ కనిపించదు. అందుకని ఆడ స్వరూపంగా కనిపించలేదు, తనక తాను పట్టుకోలేదు. తనక తాను పట్టుకొని ఏం చేసుకోవాలి? ప్రక్కవాడికి చేస్తాడు. ఏమండి, నీకు నువ్వు పట్టుకుంటున్నావా? మనం పక్క వాళ్ళు చెబుతామండి, మనకు మనం పట్టుకుంటున్నాం అంటున్నాను. మనకు మనం పట్టుకుంటే మన వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, వాళ్ళకి అప్పలే నీకు ఈ కప్ప, నీకేం పని అవుతుంది? సపోజ్ ఎవరికి పని లేదనుకో, నీకేం పని ఉందో చెప్పు. ఎవరైనా దేవుడి మాటలు విని చక్కగా ప్రార్థన చేసి ఎవరైతే పడిపోతున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కదా. సో చెడిపోయి పడిపోయిన వారు ఉన్నారండి, ఎవరైనా అనుకుందాం. క్షమించవలసిన కావాలంటే ఏది కావాలి ఇప్పుడు నీకు? వారికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు వారు చదివించడానికి అవకాశం దేవుడు నీ ద్వారా అయిన వారు సరిదిద్దబడతారు. పరిశుద్ధులు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి నీ ద్వారా వారైనా సరిదిద్దుకోవడానికి అవకాశము.
క్రైస్తవ సంఘములో ఈ లోపాలతో ఎప్పుడైతే సమాజం కూడుకుంటామో అక్కడ దేవుడు నివసించడండి. దేవుడు ఏమన్నాడు? 133వ కీర్తనలో ఐక్యతలో ఆయన ఏం చేస్తాడు? నివసిస్తాడు. ఐక్యతలో ఉంటాడు. ఐక్యత సంఘానికి ఉందా లేదా మనం ఆలోచించాలి. కుటుంబంలో ఐక్యత కలుగు, భార్యాభర్తల మధ్య ఐక్యత కలుగు, అన్నదమ్ముల మధ్య ఐక్యత కలుగు, అక్క చెల్లెల మధ్య ఐక్యత కలుగు. ఒకసారి ఆలోచించండి. అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారనుకోండి, ఆ అక్క చెల్లెలు ఇద్దరు సరిగ్గా పడుతుందా? అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారనుకోండి, అన్నదమ్ములు సరిగ్గా పడుతుందా? ఒకడంటే ఒకటి కావాలంటే ఒక ఆలోచన అంటే ఒకటి పడదు. భార్యాభర్త ఒకరికి పడుతుందా? ఎందుకు పడట్లేదు? ఆమె కంటే యోగ్యుడును అతనికంటే యోగ్యుడు అనుకున్న విధానం బట్టి వారికి ఒకరికంటే ఒకరు నా భర్త కంటే నేను చాలా మంచిదా, అదే మంచోడు. నా భార్య కంటే చాలా మంచోడు, ఆయనే మంచిది కాదు. భార్యాభర్తల మధ్య పడకపోవడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఒకరికంటే ఇంకొకరు వేసుకోలేదు. బైబిల్ ఏం చెప్పింది? అలా ఎంచుకోమని చెప్పిందా? మన ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నాకంటే నీవే మంచోడు ఎంచాలి. అర్థమవుతుందా? నేను నీతో మాట్లాడినప్పుడు నాకంటే నీవు మంచోడు ఎంచాలి. నువ్వు నాతో మాట్లాడినప్పుడు నీకంటే నేను మంచోడు ఎంచాలి. ఈ అభిప్రాయం మనకు ఉండదు. ఈ అభిప్రాయం ఉండదు. బైబిల్ ఏం చెప్పింది? ఒకరికంటే ఒక యోగ్యత అర్థమని తెలుసా? నీకంటే నేను మాట్లాడుతాను, నీకంటే నేనే ఎక్కడ చెప్పకూడదు. మన అర్థం అంటున్నారా? అది కాదు బైబిల్. అర్థం చేసుకుని తప్పు. ఒకరికంటే ఇంకొకరు యోగ్యులని అర్థం ఏంటంటే నాకంటే నీవే యోగ్యుడు అని ఎంచుకోవాలి. నేను చెబుతున్నప్పుడు ఏం చెప్పాలి? నాకంటే మీరే యోగ్యులని చెప్పాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి? మీకంటే నేనే యోగ్యుని ఎంచాలి. అలా యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారు మాత్రమే ఇతరుల తప్పులు క్షమించగలరు, ఏకతలో ఉంటారు, ఐక్యతలో ఉండగల అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకడకంటే నేను అధికుడు నీ భావన ఉంటుంది. చూసారా? వాడు ఎప్పుడు మీదకాడు, వాడు పనికిరాడు కూడా దేవుడి సంఘంలో. దేవుడి శరీరంలో అవి ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకు లేదంటున్నాడు తెలుసా? ఎప్పుడు నాకంటే మీరే యోగ్యులని పౌలు అలా ఇచ్చాడు. మీరు నాకంటే యోగ్యులు, మేము భ్రష్టులమైనా పర్వాలేదు. మీరు అనుకోండి, నేను పర్వాలేదు. నేను భ్రష్టులైన అనుకోండి, ఏం పర్వాలేదు. పౌలని అన్నాడండి, నేను భ్రష్టులమైనను మీరు యోగ్యులే కదా అన్నాడు. అంటే అంత మాత్రం పౌలు అయోగ్యులైన మాట కాదు. అంటే తనకంటే ఇంకొకటి నీతిమలు ఎంచు అలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఇతరులను కించపరిచి మాట్లాడము. అలా కాని అతనికి పని లేదు, ఇంకో పని లేదు, అతనికి పని లేదు, ఇంకో నీకేం పని ఉంది? ఏం పని చేస్తున్నావు? ఎవరు ఏం పని చేస్తున్నారు? ఒకరి మీద ఒకరి నెపమల మోపకండి. మన బ్రతుకేమిటో మనకు తెలుసు, లోకానికి దేవుడికి తెలుసు. మన బ్రతుకులు దిద్దలను ప్రభువు దగ్గర అడగాలి. నువ్వు ఎవరి బతుకు దిద్దేస్తావు? నేను ఎవరి బతుకు దిద్దగలనా? నేను మీ బతుకు దిద్దడానికి ఏమైనా నాకు యోగ్యత ఉన్నదా? నేను నా బతుకు దిద్దగలరా? మన అందరి బతుకు దిద్దేవారు ఎవరు? యేసయ్య. ఆయన దగ్గర రానా గురువు దగ్గర, ఆ గురువే చెప్పి మాటలు వినాలి. ఈ చెప్పేవాడు మాటలు ఎవరు చెప్తున్నాడో ఈ చెప్పేవాడు కూడా మనకు కూడా వర్తిస్తుంది. ఈ మాటలు అర్థమవుతుంది పెడదా? ఈ చెప్పేవాడు కూడా ఈ మాటలు అంటే నేను కూడా దిద్దుకోవాలి. ఏమన్నాను? మీకు సేవకుడు దిద్దుకోవాలి అంటున్నారా? సేవకుడు తన బోధలను దిద్దుకోవాలి. సేవకు 200 తీర్పు ఉంటుంది. 200 తీర్పు ఏమిటి? 200 తీర్పు 200 అర్థం చేస్తా. తన బోధలో ముందు సక్రమంగా ఉండాలి, ఏ తప్పు లేకుండా బోధించాలి. తన విశ్వాస జీవితం, వీడు కూడా విశ్వాసే కదా, ఈ విశ్వాస జీవితాన్ని కూడా చక్కబెట్టు కూడా ఉండాలి. నా వస్త్రములు నేను కూడా సరిగ్గా సర్దుకోలేకుండా ఉన్నాను. అంటే నాకు కూడా ఈ మాట వర్తిస్తున్నది. అంటే క్రీస్తు సంఘం అనే శరీరంలో భాగము నేనై ఉన్నాను. మీరు కూడా నేను శిరస్సు కాదు కదా, సంఘానికి నేను శిరస్సు కాదు కదా. అంటే సంఘపు దేహములో యేసు యొక్క శరీరము దేహములో నేను ఒక అవయవాన్ని, మీరు ఒక అవయవం, అందరము క్రీస్తు శరీరమును సంఘం. అది మాటలు నాకు వర్తిస్తాయి, మీకు చెప్పబోతున్న సేవకుడు మాత్రమే పరిశుద్ధ ఆత్మతో చెప్తున్నాడు, వీడికి ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి ముందు మనము దేవుడు నమ్ముకున్న మనం యేసుతో సహవాసం చేయాలి. యేసుతో సహవాసం చేసిన అందరము కూడా ఏకభావము, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. కక్షలు ఉండకూడదు అన్నాడు. ఏమన్నాడు అక్కడ? కొరింథీ పత్రికలో ఏమన్నాడు?
ఎందన్నాడు 11 సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారికి వాళ్ళు నాకు తెలియవచ్చినది. ఎవరో చెప్పారట పౌలన్నకు, ఎవరో చెప్పారట. ఇక్కడ చెబుతున్న మాట్లాడి ఎలా వెళ్ళిపోతున్నాయి చాలా అనుకుంటారు. ఎవరు చెప్పడం పెట్టింది? నా గురించి నీకెవరైనా చెప్పొచ్చు, నా గురించి నీ గురించి నాకెవరైనా చెప్పొచ్చు. ఆ చెప్పేటప్పుడు మనం వినేవాళ్ళు బుద్ధి ఉంటారు. అర్థమవుతుందా? నన్ను గురించి నీకు ఎవరైనా చెప్పొచ్చు అండి, నిన్ను గురించి నాకు ఎవరైనా చెప్పొచ్చు. వినేవాడికి నాకు ముందు బుద్ధి ఉండాలి. బుద్ధి ఉండి ఏం చేసుకోవాలి? నీ మీద చెబుతున్నది అవునా కాదా, నిజమా కాదా, యథార్థమా కాదా, సత్యమా కాదా అని ముందు ఏం చేసుకోవాలి? పరిశీలన చేయాలి. సపోజ్ నీ మీద నాకు ఎవరో చెప్పారండి, 100 చెప్తారు, నేను ఏం చేసుకోవాలి? అవునా కాదా, నిజమా కాదా, అవన్నీ ఏం చేసుకోవాలి? మనం యథార్థముగా మనము పరిశీలించి ముడుగా తెలుసుకొని రుజువు పరచాలి. అంతేకాని ఎవడు అన్నాడు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా వినే తత్వము ఉండకూడదు. పౌలన్న కూడా చెప్పారు, చెప్పేటప్పుడు ఆలకించాడు. ఆలకించిన తర్వాతే అన్నాడు, ఏమన్నాడు? మీలో కొందరు ఏమన్నాడు గమనించిన మాట్లాడారు, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి ఆ క్లోయో ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చింది. ఎవరో చెప్పారట పౌలన్నకి వెళ్ళి. అంటే పౌలన్నకే ఎవరో వెళ్ళి చెప్పారండి. ఎందుకు చెప్పారు? పౌలన్న చెప్పేటంత మాత్రాన వీళ్ళు వాళ్ళ మీద గిట్టగా చెప్పారా, గిట్టిగా చెప్పారు? ఆలోచించిన తర్వాతే అన్నాడు. 1 వచ్చిన తర్వాత కానీ మీలో ఒక వదంతి కలదని అన్నాడు. మీలో ఒక వదంతి కలదని అన్నాడు. కాబట్టి నా బిడ్డలారా, మనమందరము కూడా మనలో కక్షం లేకుండా ఉండాలి అంటే మీరు నాకంటే మంచులను ఎంచాలి. మీకంటే నా మంచుని ఎంచినప్పుడే నా దోషాలు మీకు కనపడవు, మీ దోషాలు నాకు కనపడవు. నన్ను కూర్చి మీకు ప్రార్థిస్తాను, మీరు కూర్చి నన్ను ప్రార్థిస్తారు. నా మీద ఒక మంచి అభిప్రాయం లేదనుకో మీకు ప్రార్థిస్తాను. మీ గుండె మీద చెప్పండి, మీ గుండెల మీద చేసి చెప్పండి. ఏం చెప్తున్నాను? మీ మీద నాకు మంచి అభిప్రాయం లేనప్పుడు నేను కూడా ప్రార్థించలేదు. నేను చెప్తున్నాను కదా, మీ మీద నాకు మంచి అభిప్రాయం లేనప్పుడు నేను ప్రార్థించలేదు. ఒకరు చేసినా మీ మట్టుకు మీకే ఏదో బయటికి నోరుతో అంటాను, కానీ పరలోకి నాకు చాలా బయట పైకి ఒక దాని అంటే ఇప్పుడు మీ మీద నాకు ఏముండాలి? ఒక మంచి అభిప్రాయం ఉండాలి. సేవకుడు అనేది ఒక మంచి అభిప్రాయం ఉండాలి. సంఘము ఏమి ఉండాలి? సేవకుడు సంఘం మీద ఒక మంచి అభిప్రాయం ఉండాలి. సంఘము సేవకుడు ఒక మంచి అభిప్రాయం ఉండాలి. ఈ అభిప్రాయం లేకపోతే కలహాలు వస్తాయి. విశ్వాసుల మధ్య మంచి అభిప్రాయాలు ఉండాలి. ఈ అభిప్రాయం ఉండాలంటే ఒకరిని ఎలా పడగొట్టాలని ఆలోచించడం కాదు, ఒకరిని ఎలా కోల్చాలని ఆలోచించడం కాదు. ఏంటి వాడికంటే నేను ఎంత నీతిగా బతుకుతున్నా ఆ నీతిలో పోటీ పడాలి. వాళ్ళకంటే ఎక్కువ బ్రతకాలని పోటీ పడాలి అని వాడు ఎలా పడగొట్టిన పైకి వెళ్ళాలని ఆలోచన చేయకూడదు. వాడిని పడగొట్టిన పైకి వెళ్ళిపోవాలని ఆలోచన చేయకూడదు. కానీ వాడికంటే నేను యోగ్యం బ్రతకాలని ఆ పోటీ తత్వం బ్రతకాలి. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? ఇప్పుడు నాకంటే నువ్వు బాగా బ్రతకాలని, నేను సపోజ్ ఎడ్డోడు అనుకుందాం, కానీ రాష్ట్ర కంటే నేను చాలా గొప్పగా బ్రతకగలను అనే ఒక నమ్మకం నీకు నాకు ఉండాలి. సేవకుడి కంటే పరలోకం వెళ్ళినప్పుడు అతనికంటే గొప్ప బ్రతికాలని సాక్ష్యం పొందాలి. ఆ బ్రతుకు అర్థమవుతుంది బిడ్డలు, అర్థమని నా మాటలు. సేవకుడు బుద్ధిహీనుడు అనుకుందాం, బుద్ధిహీనుడు అయినప్పుడు అతనికంటే నేను పరలోకం వెళ్ళినాడు ఎవరికి లేక దాచబడవు కదా. ఇక్కడ నీకు దాచేస్తావు, నేను దాచేస్తాను. ఇక్కడ నువ్వు దాయగలవు, నేను దాయగలను. కానీ ప్రతి వానికి వాణి తెలిసినప్పుడు ఏం చేస్తుంది? లెక్క అప్పచెప్తున్నాను. అంటే నా క్రియలు నేను అప్పచెప్పాలి, నీ క్రియలు నీవు అప్పచెప్పాలి. అప్పుడు నా క్రియలు అప్పచెప్పినప్పుడు నాకంటే ఒక యోగ్యులుగా నువ్వు జీవించినప్పుడు అక్కడ నీకు నాకంటే నువ్వు ఫాస్ట్గా ఫుల్ఫిల్ మీద కూర్చున్నా కానీ నీకంటే బాధ్యతతో బాగుందిరా అని అంటాడు దేవుడు. నాకు అర్థమంటారా? అర్థమైంది? నేనేం చేసుకోవాలి? నా ఎదుట కూర్చున్న విశ్వాసుల కంటే గొప్పగా బ్రతకాలి. ఎందుకంటే అక్కడ నాకు మెప్పు రావాలి, నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఎందుకు బ్రతకాలి? చెప్పేవాడు ఆ బ్రతుకు లేకపోతే నాకు అక్కడ ఏమొస్తుంది? అవమానం కలుగుతుంది కదా. అవమానం కలుగుతుందో లేదా? అప్పుడు నా ప్రయత్నం నేను ఏం చేస్తూ ఉంటాను? మీకు చెప్తానండి లెక్క, మీకు చెప్తాను లెక్క చెప్పను. ఒక మాట చెప్పకూడండి.
ఈ లోకంలో బ్రతకడానికి ఒకరికంటే ఒక పోటీ పడి వాడి కంటే సంపాదించాలి, 10,000 సంపాదించి 20,000 సంపాదించాలి, వాడు 50 సంపాదించిన 1,00,000 రూపాయలు సంపాదించాలి. ఏమనుకుంటున్నాడు? వాడు బంగారం కొంటే నేను వస్త్రాలు కొనాలి, వాడు బైక్ కొంటే నేను కారు కొనాలి. ఇందులో పోటీ పడుతున్నాము. జీవితంలో మాత్రం మనం పోటీ పడడం లేదు. డబ్బు సంపాదించాలని పేరు సంపాదించుకొని పోటీ పడుతున్నామా కానీ నీతిగా క్రియలు మార్చుకునే ప్రభు సన్నిధిలో యోగ్యం బ్రతకాలని ఆశ మనకు ఉన్నట్లు. అంటే నాకంటే యోగ్యులు బ్రతకాలని మీరు కోరుకోవాలి, నేను కూడా మీకంటే యోగ్యం రీతిలో బ్రతకాలి నేను కూడా కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు ఏం తీసుకోనప్పుడు అలా బ్రతకడానికి ఇష్టపడినప్పుడు తప్పనిసరిగా మన క్రియలు మనం మార్చుకుంటాం, మనం దిద్దుకుంటాం. పరలోకం వెళ్ళినప్పుడు నీకు నాకు మెప్పు కలుగుతుంది. అప్పుడు అంటాడు, మీకు ఎందుకు ఆనాడు సమాధిలో ఉంచినప్పుడు నా దేహమునకు చుట్టబడిన వస్త్రాలు చంద్రగా ఉందని తెలుసా? మీ క్రియలు బాగోలేదు, మీ జీవితం బాగోలేదు, చక్కగా పెట్టుకుంటే నేను మాదిరిని చూపించి వెళ్ళాను కుమారుడా. రోజు నా మౌన సందేశం మీరు ఆలకించారు. సమాధిలో కూడా సమాధి చేయబడిన వస్త్రములు కూడా మీకు ఉపదేశం చేస్తాయి కొనగా మీరు నా మాటలు విన్నారు. ఆనాడు సమాధిలో వచ్చబడిన వస్త్రాలు కూడా ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాయి. కానీ యేసయ్య మానవ ప్రజల మీద, మన ప్రజల మీద అంతెంత ప్రాముఖ్యమైన క్రైస్తవ బిడ్డల మీద ఎంత ప్రేమ ఆయన ఉంచుకున్నాడు, ఎంత ప్రేమ కలిగిన మూట ఆయన మరి ఎంత ప్రేమించుకున్నాడు తెలుసా? ఆ ప్రేమ కలిగిన దేవుడు మన క్రియలు మన బ్రతుకులు మారాలని ఆశపడుతున్నాడు. చర్చికి రావడము దేవుడు నమ్ముకోవడం వేరండి, కానీ కృష్ణ సావాసం చేయడం వేరు. ఏమనుకోవద్దు ఎవరు కూడా. నేను కానీ మీరు కానీ నేను రోజు వచ్చి బోధించవచ్చు, కానీ క్రీస్తు సహవాసం కోల్పోతున్న నా బ్రతుకు వ్యర్థం. మీరు రోజు వచ్చి కూర్చోవచ్చు, క్రీస్తుతో సహవాసం చేయాలి. క్రీస్తు సహవాసం అంటే ఈరోజు ఫ్రెండ్షిప్ చేస్తున్నామండి, 4 రోజుల్లో ఒక ఫ్రెండ్తో మాట్లాడాలనుకోండి, ఏమంటాం మనం? వేరా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయి నన్ను మర్చిపోయావు అంటాం లేదా? అమ్మా అందరూ ఎవరైనా అంటారా? 4 రోజులు మీ ఫ్రెండ్ మీరు కలిసిపోలేకపోతే, ఫోన్లో సంభాషించలేకపోతే, నిన్ను చూడలేదు, ఫోన్లో మాట్లాడలేకపోలేదు, నాకు ఎంత దూరం పెట్టేస్తావు, అసలు మన రిలేషన్షిప్ ఇది, మన ఫ్రెండ్షిప్ ఇది అనుకుంటావు లేదా? అనమా? ఈ మనుషుల మధ్య ఉన్న సంబంధాల గురించే ఇంతగా మనం అభిమానం పెంచుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటూ హత్తుకుంటూ విడవకుండా జీవితాంతం ఉండాలి, మా ప్రాణ స్నేహం అంటాము కదా. ఈ లోక స్నేహితులు అందరికంటే ప్రాణం ఇచ్చిన, నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన మన ప్రాణప్రియుడుతో స్నేహము ఎంత అమూల్యమైనది. ఆ స్నేహం కోరుకోవాలేదా? మరి కోరుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి ఎవరిని ఉద్దేశించిన మాట్లాడలేదు బిడ్డలారా. అది నాకు ఒకవేళ నేను కూడా దూరం నాకు కూడా వర్తిస్తాయి. అలా దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ దేవుడు దగ్గరగా ఉండడమే కాదు, సమయమునను సమయమందును అసమయమందును అన్నాడు. అంటే సమయం ఉన్నప్పుడు సమయం లేనప్పుడు కూడా దేవుడు కూడా సమయం కేటాయించుకోవాలి. నీకు సమయం లేనప్పుడు అది పెద్ద గొప్ప కాదు, ప్రతి చేయడం. నేను చెప్తున్నాను కదా, సమయం ఉన్ననో సమయం లేకపోయినా మనకిచ్చిన దేవుడి సమయం దేవుడికి కేటాయించాలి. అది అన్నమాట ప్రాముఖ్యత. ఈరోజు క్రైస్తవ జీవితం ఈరోజు ఎందుకు ఏమంటే అన్య జనాంగాల మధ్య వాళ్ళు చెబుతారు, ఈరోజు చర్చి కదా ఏమీ అనలేదు అడుగుతారు. మీకు ఎప్పుడు ధైర్యం అడిగారు ఎప్పుడైనా? చూసారా? ఈరోజు నీకు చర్చి కదా ఏమేమి వెళ్ళలేదు వాళ్ళు అడుగుతారండి. అంటే మన యొక్క భక్తిని వాళ్ళు జ్ఞాపకం చేస్తున్న, వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నంత దిగజారిపోయి బ్రతుకు మనం బ్రతకడానికి వీలు లేదన్నాడు కదా. కానీ ఒక అంటాడు దేవుడు, గడచిన కాలం చాలు, గడించిన కాలం చాలు, ఈ మరల ఈ పునరుత్థాన దినమందు ఒక కొత్త జీవితం బ్రతకాలని ఆశపడదు. నీవుగా నేనే కానీ అది నా బ్రతుకులకి నీ బ్రతుకులకి ఎక్కడ చెడిపోయి పడిపోయి దారి తప్పి గురి తప్పి రాజ్య మార్గం విడిచి మనకు నక్షత్రాలు ప్రయాణం చేస్తున్నావు, మనం అందరము కూడా ఆ యొక్క తప్పు త్రోవలు విసిపెట్టి రాజ్య మార్గంలోకి వచ్చేద్దాం. సపోజ్ తప్పుడు పనులు చేస్తున్న వారు అందరం కూడా మంచి దారిలోకి వచ్చేద్దాం. దేవుడి మందిరానికి సులకరించే వారందరూ కూడా దేవుడి మందిరానికి గొప్పగా ఎంచుకోవాలి. ఇప్పుడు లేదా ఎవరిని కావాలి? సపోజ్ రకరకాల గుడులకి గోపురాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకు వెళ్తున్నారు. ఏంటి కారణం చెప్పండి, ఒకసారి ఆలోచించండి. వాళ్ళు వాళ్ళకి దొరకవు కదా, అక్కడ గుడులకి గోపురాలకి కోట్ల రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే మోక్షం సంపాదించడానికి కదా.
మరి ఉచితంగా ఇచ్చాడు కదా మనకు మోక్షం దేవుడు. నా రక్షణ ఎలా దొరికింది? ఉచితంగా దొరికింది. ఉచితంగా ఉంటే రక్షణ మనం పొందుకోలేకపోతున్నాం అన్నట్టున్నారు. కాబట్టి ఎక్కడ నుండి అయినా మనకు వీళ్ళు మనకు ముందు దేవుడిలో ముందు ఎదగడానికి ప్రయత్నించే తర్వాత ఆటోమేటిక్ మనకి వీళ్ళు అవే మారిపోతాం. ఎక్కువ దేవుడు సామం చేసామనుకో, పెద్దలు అంటారు కదా, చెడు సహవాసము మంచి నడవడిని సిరుగుతుంది. అంటే చెడుతో సహవాసం చేస్తే మనం మంచి వాళ్ళని కూడా చెడుగా మారిపోతాం కదా. మరి మంచితో సహవాసం చేస్తే ఎలా అయిపోతాం? మనము మంచిగా మారుతామా లేదా? అర్థమని పెడతారా? చెడు సహవాసము మంచి నడవడి సిరిపివేస్తుంది. మరి మంచితో సహవాసం చేస్తే చెడు నడవడి సిరుగుతుందా లేదా? అర్థమంది ఈ మాటలు. చెడుతో సహవాసం చేస్తే మంచి నడవడి పోతుంది. మరి మంచితో సహవాసం చేస్తే చెడు సహవాసం పోతుంది. మరి మంచి వాళ్ళు ఎవరు? ఏసే కదా. ఏసుతో సహవాసం చేసి మనకు ఆటోమేటిక్ చెడు సహవాసం పోతుంది. వాళ్ళు అది మానలేదు, ఇది మానలేదు అనకండి, ఆటోమేటిక్ అవి మానిపోతాయి. ముందు దేవుడితో సహవాసం చేయండి, కంటిన్యూగా దేవుడితో సహవాసం చేయండి. అక్కడ చేతి విడిచిపెట్టే ప్రయత్నం చేయకూడదు. అప్పుడు ఆటోమేటిక్ జీవితంలో నాకున్న సకల బలహీనత దేవుడే విడిపిస్తాడు. మన సొంతంగా ఏమి తీసివేయలేము, మన సొంతంగా ఏమి గొప్పపడలేము. దేవుడు తప్పగించుకుంటే నీకు నాకు బాగలేదు. కాబట్టి ఆయన సమాధిలో ఉంచబడిన వస్త్రాలు కూడా ఈరోజు నీకు నాకు మంచి ఉపదేశం చేస్తాయి. ఈరోజు ఆయన దేహం చుట్టబడిన వస్త్రాలు ఏమంటే సిద్ధం పడి ఉన్నాయి. కాబట్టి మనం సకదిద్దుగా మొదలు మార్చుకున్నాం. ఒక నూతన ప్రోత్సాహం మనం వచ్చాము. ఇప్పుడు మన బ్రతుకు నూతనగా ఆయన చేసిన మహిమా శరీరంతో లేపడ్డాడు, కొత్త మనసు లేపడ్డాడు. కాబట్టి మనము కూడా కొత్త మనసుతో మహిమ పరచబడిన హృదయాలతో దేవుడికి అందరం వందలు చెల్లించుకుందాం, ప్రార్థిస్తున్నాం. కనికరించుకున్నాం. దేవుడు